రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రద్ధ తీసుకుని రూపొందిస్తున్న జయ జయ హే తెలంగాణ గీతానికి ఇప్పుడు అనూహ్యమైన ఇబ్బంది ఏర్పడింది. ఈ గీతానికి తెలంగాణ ఉద్యమ సెగ తగిలింది. ఇలా ఎందుకు చేశారు అంటూ తెలంగాణ సినీ సంగీతకారుల సంఘం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పాటుకు మూలమైన విషయాలను మీరు మరచిపోతున్నారా అని ప్రశ్నించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీసీఎంఏ నాయకులు సుదీర్ఘ లేఖ రాశారు. దీంతో మరో వారంలో ఆవిష్కృతం కావాల్సిన తెలంగాణ ప్రత్యేక గీతంపై వివాదాలు ముసురుకున్నట్టు అయింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక గీతం ఉండాలని భావించిన సీఎం రేవంత్ రెడ్డి గత 2 మాసాల్లో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ప్రముఖ కవి అందశ్రీతో ఆయన గీతాన్ని రాయించారు. అదేవిధంగా దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవాణికి సంగీతం సమకూర్చే బాధ్యతలను అధికారికంగానే అప్పగించారు. మొత్తంగా గత నెల రోజుల నుంచి అనేక మార్పులు, చేర్పులు, పరిశోధనల అనంతరం 90 సెకన్ల నిడివితో ఈ గీతాన్ని రూపొందించారు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతోంది. దీనిని జూన్ 2వ తేదీన జరిగే తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ చేతుల మీదుగా ఈ గీతాన్ని ఆవిష్కరింపచేయనున్నారు. జూన్ 2వ తేదీన గీతాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుని ఆహ్వాన పత్రికలు కూడా ముద్రిస్తున్న సమయంలో అనూహ్యంగా తెలంగాణ గీతంపై వివాదం ముసురుకుంది. తెలంగాణ సినీ సంగీతకారుల సంఘం సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతూ లేఖను సంధించింది. గీత రచయిత అందశ్రీ గురించి కూడా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ఈ సంఘం వివాదం రేకెత్తించింది. ఆయన మనవాడు కాదని, ఎలా ఆయనతో సంగీతం అందిస్తారని, గీతం బాధ్యతలను ఆంధ్ర సంగీత దర్శకుడికి ఎలా అప్పగిస్తారన్నది కీలకమైన పాయింట్. అంతేకాదు, నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ అణచివేతకు గురైన ఆంధ్రాకు చెందిన సంగీత దర్శకుడిని ఎలా నియమించారని, ఇది ఇక్కడ ప్రతిభగల సంగీత దర్శకులను అనుమానించడమేనని, వారికి అవకాశాలు రాకుండా అడ్డుకోవడమేనని సంఘం ప్రతినిధులు లేఖలో నిప్పులు చెరిగారు. సకల జనుల సహకారంతో, అమరవీరుల త్యాగంతో రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి? అలా చేస్తే తెలంగాణ కళాకారులను అవమానించటమే. తెలంగాణలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. మన తెలంగాణ వారికి అవకాశం ఇచ్చి మనవారికి గౌరవం ఇస్తారని ఆశిస్తున్నామని సంఘం ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.